మీడియా నెల్లూరు ప్రియులకు గుడ్ న్యూస్ అండి. సో ప్యూర్ వెజ్ లో టిఫిన్స్ అండ్ మీల్స్ రెడీ అంటున్నారు. సో ఇక్కడ చూసుకున్నారా, మధుబన్ టిఫిన్స్ అండ్ మీల్స్. సో టిఫిన్స్ రెడీ అని బోర్డు పెట్టేశారు. మనం కూడా రెడీ కదా, వెళ్ళి మనం కూడా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం. ఇక్కడ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా మనకు ఫుడ్ అనేది అవైలబిలిటీలో ఉందండి. ఉదయం చూసుకుంటే ఇడ్లీ, వడ, సాంబార్ ఇలాంటి ఐటమ్స్ ఉన్నాయి. సో మధ్యాహ్నము ప్యూర్ వెజ్తో మీల్స్ అండి, మినీ మీల్స్, వెజ్ హల్వా, పెరుగన్నం, మీల్స్ పార్సెల్స్ కూడా ఉన్నాయి. సో ఈవినింగ్ కూడా అలాగే టిఫిన్ సెక్షన్ ఉంది. ఇడ్లీ, వడ, స్పెషల్ వడ, సాదా దోశ, ఇట్లా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో హోటల్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో టేస్ట్ ఎలా ఉంటుందో మనం కూడా చూద్దాం. మనతో సార్ ఉన్నారు, హోటల్ ఓనరు. సార్తో మాట్లాడదాము. సార్ నమస్తే. సార్ మీ పేరు? సార్ హర్నాథ్ రెడ్డి గారు. సార్ ఇప్పుడు ప్రస్తుతం నాన్ వెజ్ ఎక్కువ తింటున్నారు మనుషులు. ఎక్కడ చూసినా ఆ రెస్టారెంట్స్లే బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ అయిపోయాయి. సో మీరు డిఫరెంట్గా వెజ్లోనే ఎందుకు పెట్టారు? ప్యూర్ వెజ్లో ఇక్కడ డిమాండ్ ఉంది మేడం. అక్కడ ఈ స్ట్రెచ్లో దాదాపు 3-4 కిలోమీటర్స్ ప్యూర్ వెజ్కి డిమాండ్ ఉంది. ఎవరు లేరు, హోటల్స్ ఎక్కడ లేవు, అంటే క్వాలిటీ ఉండే హోటల్స్. సో ఆ క్వాలిటీ పీపుల్కి క్వాలిటీ ఫుడ్ అందిస్తాము. వెజ్లో నాన్ వెజ్ చాలా ఉన్నాయి దగ్గర. సో వెజ్లో మనం ఏదో క్వాలిటీ అందిస్తాము. ఆల్రెడీ ఫుడ్లో 10 years నుంచి ఉన్నాం. జస్ట్ బేకరీ. సో ఇది కొత్తగా స్టార్ట్ చేశారు. 1 week బ్యాక్ స్టార్ట్ చేశారు. రెస్పాన్స్ ఎలా ఉంది సార్ ఈ 1 week లో? బాగుంది. ఓకే. సో నాకు చాలా మంది కూడా నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు. రెండు కలిపి చేస్తే కూడా వెజ్ కాబట్టి స్టార్ట్ చేస్తారు. ఓకే సార్, బాగుంది, మంచి ఐడియా. సో మీ రెస్టారెంట్ ఇంకా గ్రోత్ అవ్వాలని మా సువర్ణ మీడియా తరఫున కూడా మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కస్టమర్ మేడం అయితే మనతో ఉన్నారు. మేడం తో మాట్లాడదాం. టేస్ట్ ఎలా ఉంది అడుగుదాం. హాయ్ మేడం. హాయ్ అండి. మీ పేరు మేడం? హారిక. ఎలా ఉంది మేడం టేస్ట్? టేస్ట్ అయితే బాగుంది, ఎందుకంటే నా పిల్లలు తింటున్నారు అంటే టేస్ట్ బాగున్నట్టే. అట్ ద సేమ్ టైం చిన్నపిల్లల్ని జనరల్లీ మనం హైజీన్ గా ఉన్న ప్లేస్లకే తీసుకెళ్ళాలనుకుంటాం తినిపించాం. సో ఇది చూస్తే ఇక్కడ కొంచెం హైజీన్ గా ఈవెన్ తయారు చేసే విధానం అది. సో పిల్లలు హెల్దీ, పేరెంట్స్ హ్యాపీ. సో ఇప్పుడైనా ఫస్ట్ టైం వస్తున్నారా? ఫస్ట్ టైం అండి. యాక్చువల్గా ఈ దారిలో పిల్లలకి ఎక్కడ ఏం దొరకవు ఇక్కడ టిఫిన్స్ తినిపించాలంటే, అలాంటిది ఇక్కడ పెట్టారు. నైస్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో కస్టమర్ సార్ అయితే మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. ఎలా ఉందో, టేస్ట్ ఎలా ఉందో. సో మనం తినే వాళ్ళని కూడా డిస్టర్బ్ చేసి ఫీడ్బ్యాక్ అడుగుతాం. సార్ ఎలా ఉంది సార్, టేస్ట్ ఎలా ఉంది? టిఫిన్స్ లో ఉత్తపమే తింటాం మేడం. ఆనియన్ ఉత్తపం చాలా బాగుంది. మా దగ్గర చిల్డ్రన్స్ పార్క్ ఏరియా, అక్కడ బాలాజీ బాగుంది తింటా ఉంటారు. దాంతో కంపేర్ చేసి ఇది చాలా బాగుంది. చట్నీ కూడా చాలా బాగుంది, టేస్టీగా ఉంది. ఏం ఆర్డర్ ఇచ్చారు సార్? ఆనియన్ ఉత్తపం. ఆనియన్ ఉత్తపం. సో వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి. రెగ్యులర్ గా మామూలుగా దొరికే కూడా కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ కూడా వీళ్ళు యాడ్ చేస్తున్నారు. సో ఫ్యామిలీతో వచ్చారు. ఓకే సార్, టేస్ట్ బాగుంది. థ్యాంక్ యూ సార్. సో నేనైతే నెయ్యి కారం దోశ తీసుకున్నానండి. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఆ నెయ్యి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. సో ఎక్కువ కారం లేకుండా చిన్నపిల్లలు కూడా తినొచ్చు. చాలా బాగుంది టేస్ట్ అయితే. సో వీళ్ళ మెయింటెనెన్స్ కానీ ఇక్కడున్న అపీరియన్స్ కానీ చాలా బాగుంది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో గుడ్ ఉంది ఫుడ్ అయితే. సో వెజ్ ప్రియులకు ఇది నిజంగానే గుడ్ న్యూస్ అండి. సో హోటల్ అవుట్లుక్ కూడా చాలా సూపర్గా ఉందండి. ఫుల్ వైట్ అండ్ వైట్లో చాలా పీస్ఫుల్గా ఉంది. చాలా మెయింటెనెన్స్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా చేస్తున్నారు. ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ ఉంది, పార్సెల్స్ ఉన్నాయి. సో త్వరలోనే స్విగ్గీ, జొమాటో అవైలబిలిటీలో ఉంది. సో చూసారు కదండి, మధుబన్ టిఫిన్స్ అండ్ మీల్స్లో టేస్ట్ ఎలా ఉందో. టేస్ట్ అయితే అదిరిపోయింది. సో మెయింటెనెన్స్, క్వాలిటీ కూడా అలాగే ఉంది. ఇది ఎక్కడో కాదండి, జేఎన్టీ రోడ్, జూడియో పక్కనే, కేవీఆర్ పెట్రోల్ బంక్, జస్ట్ బేకరీ కూడా పక్కనే ఉంది. సో మీరు కూడా ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. ఒక్కసారైనా టేస్ట్ చూడండి, మళ్ళీ మీరే వస్తారు. సో చూస్తూనే ఉండండి మా సువర్ణ మీడియా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కెమెరామెన్ కోటేశ్వరరావుతో మీ సుమ బిందు.